తిని తిరగటము, నిద్రించటము, సుఖాన్ని పొందటము ఇవన్నీ కూడాను పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి. ತಿನ್ನುವುದು, ತಿರುಗುವುದು, ನಿದ್ರಿಸುವುದು, ಸುಖಪಡುವುದು ಇವುಗಳನ್ನು ಪಶು ಪಕ್ಷಿ ಮೃಗಗಳೂ ಮಾಡುತ್ತವೆ. దీని నిమిత్తమా మనం చదువులంతా చదవటం, ಇದಕ್ಕಾಗಿಯೇ ನಾವು ಶಿಕ್ಷಣವನ್ನು ಪಡೆಯುವುದು, ఈ నిమిత్తమా మానవ జన్మలు ఎత్తటము, ಇದಕ್ಕಾಗಿಯೇ ಮಾನವ ಜನ್ಮವನ್ನು ಪಡೆಯುವುದು. ఇది నిజమైన మానవ జన్మనేనా? ಇದು ನಿಜವಾಗಿಯೂ ಮಾನವ ಜನ್ಮವೇ? మానవ జన్మం యొక్క ఆశయాలు ఏమిటో, ಮಾನವ ಜನ್ಮದ ಉದ್ದೇಶಗಳೇನು? దీని లక్ష్యం ఏమిటో, ಜೀವನದ ಲಕ್ಷ್ಯವೇನು? దీని యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వం ఏమిటో కొంతవరకు విచారించాలి. ಇದರ ಪವಿತ್ರವಾದ ದಿವ್ಯತ್ವವು ಏನು ಎಂದು ವಿಚಾರಿಸಬೇಕು. ఈనాడు సమావేశమైనటువంటి యొక్క వ్యక్తులందరూ కూడాను కేవలము సంస్థల నిమిత్తమై పాటుపడుతున్నట్టుగా భావిస్తున్నారు. ಇಂದು ಸಮಾವೇಶದಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ವ್ಯಕ್ತಿಗಳು ಕೇವಲ ಸಂಸ್ಥೆಗೋಸ್ಕರ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿರುವುದಾಗಿ ಭಾವಿಸುತ್ತಿದ್ದಾರೆ. అసలు ఈ సంస్థలు ప్రారంభించడం ఏ కారణం చేత ప్రారంభించాం? ಈ ಸಂಸ್ಥೆಯನ್ನು ಯಾವ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರಂಭಿಸಲಾಯಿತು? ఇవి కేవలము మానవత్వాన్ని ఉద్ధరించి, పశుత్వాన్ని నిర్మూలము గావించి, దైవత్వమును నిరూపించటమే ఈ యొక్క సంస్థల యొక్క ప్రధాన లక్ష్యం. ಮಾನವತ್ವವನ್ನು ಉದ್ಧರಿಸಿ ಪಶುತ್ವವನ್ನು ನಿರ್ಮೂಲನ ಮಾಡಿ ದೈವತ್ವವನ್ನು ನಿರೂಪಿಸುವುದೇ ಈ ಸಂಸ್ಥೆಯ ಪ್ರಧಾನ ಲಕ್ಷ್ಯ.